ఆ, అందరికీ నమస్కారములు. నా పేరు ఎద్దుల సురేష్, గోవిందరాన్పేట విలేజ్, సింగనమాల మండలం. నేను మాజీ సైనికుని. 24 సంవత్సరాలు ఆర్మీలో చేసి రిటైర్డ్ వచ్చాను. వచ్చి నాకు కలెక్టర్ గారు నాకు బోరు సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేయమని కింద అధికారులకి, ఎస్సీ గారికి, ఏడీ గారికి అందరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వచ్చి మళ్ళీ నా పొలంలోకి వచ్చి చెప్పిన తర్వాత ట్రాన్స్ఫారము అన్ని లైన్ అన్నీ లాగుతామని చెప్పి వచ్చి లాస్ట్లో ట్రాన్స్ఫారం ఎత్తి తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు, ఎంఆర్ఓ కలిసింటే నేను పోయి మళ్ళీ మీకు ఎలాంటి అభ్యంతరం లేదు, వేరే వాళ్ళ భూములకి నీకు చాలా దూరం ఉంది, అందువలన నీకు ట్రాన్స్ఫారము నేను చెప్పిన చాట పెట్టమని చెప్పినాను. అయినా మళ్ళీ ఆయన ఎందుకు వచ్చాడు, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు, అందరూ ఇచ్చారు. అయినా కూడా తర్వాత వాళ్ళు వెనక్కి మళ్ళా మేము ఇప్పుడు లాగే కాదు, ఎస్సీ గారు నాకు ఫోన్ చేసినారు. ఆ అవుతుట్టి వ్యక్తి గోగుల రామాంజనేయులు, గోగుల ఆదినారాయణ, గోగుల ఆంజనేయులు వాళ్ళు, తర్వాత బీజేపీ మండల ఇన్ఛార్జ్ ఓబిరెడ్డి అని అతను ఏడీ గారిని భయపడిచ్చి భయభ్రాంతం చేసి ఆయనని మీరు నిలబెట్టబోతే వరకు నేను వచ్చి ధర్నా చేస్తా అంటే నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, నేనేమైనా అన్యాయం ఎత్తుకుంటానన్నా, ఏమన్నా నా భూమిలో నాకు ఎత్తుకోవడానికి మీరందరూ ధర్నా రాండి, మీరు ఇక్కడ రాండి అంటే రాకోకుండా ఎస్సీ గారు, ఏడీ గారిని మీరు ఫస్ట్ వదిలివేసి వస్తారా లేదా, లేకపోతే మేము ముందర నీకు చాలా ప్రాబ్లం ఉంటుంది అది ఇది అని చెప్పి ఆయన భయపడిచ్చి ఆయన ఏమంటాడు, నేను మీకు ట్రాన్స్ఫర్ ఎత్తడానికి కాదు, నాకు ఇట్లా పొలిటికల్ ఓబిరెడ్డి అనే అతను ప్రెజర్ చేస్తున్నాడు, తర్వాత మన ఎస్సీ సారు నాకు ప్రెజర్ చేస్తున్నాడు, అందువల్ల నేను ఏం చేయలేను, మీరు నాకు ఇప్పుడు మీరు సామాన్లు నేను అడిగాను సార్, ఇంత వచ్చి మళ్ళీ మీరు వెనక్కిపోవడం ఎందుకంటే, లేదు నాతో కాదు నేను చేయలేను, ఏడీ గారు దీనికి బాధ్యత వహించాలి, ఎందుకంటే మొత్తం అంతా ఏడీ గారే ఇది వచ్చి కూడా మళ్ళీ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, ఇది కానిస్టేబుల్ సార్లు అందరూ వచ్చి మేము ఉండాము ఎత్తండి సార్ అని చెప్తున్నా కూడా ఆయన వినుకోకుండా నేను అవుతుట్టు ఆంజనేయులు అనే వ్యక్తి నన్ను భయపడిస్తున్నాడు, నాకు అది చేస్తా ఇది చేస్తానని మీడియా ముందు మళ్ళీ మమ్మల్ని కూడా ఊర్లోకి వెళ్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని భయపడిస్తాం, ఊరి చర్చిపోవాలని మీ భూమి సాగు చేయకూడదని చెప్పి ఇలా చేస్తున్నారు. అందువలన నాకు న్యాయం చేయాలి. కలెక్టర్ గారు, పైన అధికారులు, అందరూ అధికారులు, సీఎండీ గారు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ నాకు న్యాయం చేయాలని అందరినీ, మీడియా మిత్రులని అందరినీ మొత్తం నేను కోరుకుంటున్నాను. ఫీల్డ్లోకి ఏడీ గారు, తర్వాత ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, ఇద్దరు కానిస్టేబుల్, తర్వాత వాళ్ళు వర్క్ చేసే కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు వర్క్ చేస్తామని అంతా స్టార్ట్ చేశారు. అంతా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎస్సీ గారు ఫోన్ వచ్చింది ఆయనకి. అవుతుటి వ్యక్తి ఫోన్ చేసి ఎస్సీ గారు ఎత్తుతారు, నేను ఫోన్ చేసి ఎత్తాడు. ఎన్నిసార్లు చేసినా కానీ ఎస్సీ గారు నా ఫోన్ రెస్పాన్స్ గారు, అవుతుటికి కనీసం 10 సార్లు ఆయనకి ఏడీ గారికి ఫోన్ చేసి, రఘు మీరు ఫస్ట్ వర్క్ స్టాప్ చేయండి, స్టాప్ చేసి వచ్చేయండి, మనకెందుకు ఈ ఇష్యూ, వాళ్ళు ఏమైనా చూసుకుంటారు అని అంటే నేను అట్లాగా అదెట్టయితుంది సార్, మీరు వచ్చి వర్క్ చేయడానికి వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే నాకు ప్రాబ్లం ఎవరు దీన్ని సాల్వ్ చేసేకి, ఎంఆర్ఓ గారు ఆల్రెడీ చెప్పారంట, మీరు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఎత్తచ్చు, మీకు అభ్యంతరం ఏమీ లేదని. అన్ని రైటాలు ఉన్నాయి. రైటాలు ఉండే వ్యక్తి కూడా ఇలా భయపడిచ్చి, అవతటి వ్యక్తి ఏమి ఎంతసేపు ఉన్నా అతనికి ట్రాన్స్ఫార్మ్ ఎత్తకూడదు, అతను ఊరు వెళ్ళి ఎదిలిపోవాలి, భూమి అమ్ముకొని పోవాలని చెప్పి భయపడిస్తా ఉంటే కనెక్షన్ అదే ఇప్పుడు ఏడీ గారు, ఎస్సీ గారు దీంట్లో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, వాళ్ళిద్దరూ ఇది స్టాప్ చేయించింది వర్క్ మటుకు. ఏడీ గారు, ఎస్సీ గారు, ఒక బీజేపీ మండలి ఇన్ఛార్జ్గా ఉండే ఓబిరెడ్డి అనే అతను, వీళ్ళు కలిసి ఆంజనేయులు నలుగురు కలిసి వర్క్ స్టాప్ చేయించారు. మీరు ఫస్ట్ వదిలేసావాలని చెప్తున్నారు. అదే నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని అందరినీ, మీడియా మిత్రులని అందరినీ, కలెక్టర్ గారిని, పై ఆఫీసర్లు అందరూ ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటాను నాకు న్యాయం చేయాలని. జై జవాన్, జై కిసాన్.